గత వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తున్నట్లయితే ముఖ్యంగా మీ కళ దాదాపు సాకారం కాబోతుందని చెప్పి పరిశీలకులు అందరూ అంటున్నారు. అంటే ఏం జరగబోతోంది? ఢిల్లీ నుంచి మీకున్న సంకేతాలు ఏమిటి? సంబశివరావు గారు, నాకుండే సంకేతాలు ఇంకోరుకుండే సంకేతాలు ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. నేను మీతో చర్చలోకి వచ్చింది ఎందుకంటే అక్కడ ఉన్న మిత్రులందరూ కూడా చాలా రకాల విషయాలు చెప్తా ఉన్నారు. వాటిలో కొన్ని అసమగ్రంగా ఉన్నాయి, కొన్ని ఏమో తెలిసి తెలియకుండా మాట్లాడేవి ఉన్నాయి, కొన్నేమో కొన్ని కారణాలు అడ్డం పెట్టి ఏదో కుంటి సాగులు చెప్పేలాగా ఉన్నాయి. అన్నిటికన్నా ముందు విద్యార్థి నాయకుడు మిత్రుడు కిషోర్, బహుశా వారి వైజాగ్ అనుకుంటాను, అవునండి, వారు మాట్లాడిన మాటలు నేను విన్నాను. వారు కూడా నేను మాట్లాడేది వింటున్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలా. రవిశంకర్ గారు కూడా ఒక మాట చెప్పినారు, వేరే రాష్ట్రాల పరిస్థితి వేరు, ఇది భాషా ప్రయుక్త రాష్ట్రం అని చెప్పింది. నంబర్ 2. నంబర్ 3, రవిశంకర్ గారు ఇంకో మాట చెప్పారు, రాజ్యాంగం ప్రకారం పోవాలి అని చెప్పి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే కొందరు పెద్దలు కలిసి కొన్ని సమయాలలో కొన్ని సందర్భాలలో ఆంధ్రప్రదేశ్ తెలుగు వారందరూ కలిసి నిజాం నుంచి విడిపోయినటువంటి తెలుగు ప్రజలు కావచ్చు, స్వతంత్ర భారతదేశంలో విలీనమైనటువంటి తెలంగాణ తెలుగు ప్రజలు కావచ్చు, ఆనాటి మెడ్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజలు కావచ్చు, అందరం తెలుగు మాట్లాడే వాళ్ళం కాబట్టి ఒక రాష్ట్రంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక ప్రయోగం చేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతం నుంచి చాలా చాలా ఆందోళనలు, అనుమానాలు, రకరకాల పరిస్థితులన్నీ వచ్చేసింది. వచ్చిన సందర్భంలో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది ఒకటి రాసుకున్నారు, రాజ్యాంగపరమైన భద్రతలు అనేది ఒకటి రాసుకున్నారు, కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. ముఖ్యంగా మిత్రుడు కిషోర్ గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఎక్కడి నుంచి ఇది ప్రారంభమైంది? మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు. నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి ఒప్పందాలలో ఒక ప్రధానమైన ఒప్పందం ఏంటంటే ఆంధ్ర నుంచి ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి ఉండాలి, తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ఉంటే ఆంధ్ర నుంచి ఉప ముఖ్యమంత్రి ఉండాలి. ఇది ఒక సాధారణమైనటువంటి అగ్రిమెంట్, ఇది పెద్ద గొప్ప విషయం కాదు. మిత్రుడు కిషోర్ సావధానంగా విని దీన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఇక్కడ ఆవేశాలకు తావు లేదు. ఎందుకంటే చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు వీటి పునాదుల మీద ఎవరైనా ఆలోచించాలి. ఎందుకంటే 1000 సంవత్సరాలు బతకడం కోసం ఎవరు పుట్టలేదు. మనం బతికేది మహా అయితే యాక్టివ్ లైఫ్ ఉండేది ఒక 60-70 సంవత్సరాలు. కానీ ఈ మధ్య వైద్యం పెరిగింది, మెడికల్ ఫెసిలిటీస్ పెరిగినాయి, మెడికేర్ పెరిగింది కాబట్టి కొద్దిగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. కానీ డెఫినెట్గా యాక్టివ్ రోల్ సమాజానికి మనం కంట్రిబ్యూట్ చేయడం కానీ మంచి కానీ చెడ్డ కానీ మనం చేయగలిగేది మహా అయితే ఒక 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు. అంతకు మించి ఆ తర్వాత కూడా బతికి ఉన్నా కూడా అంత యాక్టివ్గా ఉండలేము. సో ఇటువంటి సందర్భాలలో చరిత్రని, వర్తమానాన్ని, భవిష్యత్తును విశ్లేషించుకోకుండా ప్రతి సందర్భంలోనూ ఆవేశమే, ప్రతి సందర్భంలోనూ మొండివాదన అనేది ఎవరికి ఉత్తమమైనటువంటిది కాదు, సంస్కారమైనటువంటి పద్ధతి కాదు, అది సంస్కారవంతమైనటువంటి ఆలోచన విధానం కూడా కాదు. ఏం జరిగిందండి? నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. సాంబశివరావు గారు లాంటి విలేకరు మిత్రులు వెళ్ళి వారిని అడిగినారు, ఏమండి జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఉంది, మరి ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వారికి ఇవ్వాలి కదా, మీరు ఇవ్వట్లేదు మీ క్యాబినెట్లో అంటే ఆయన నవ్వేసి ఒక జోక్గా, చాలా జోవియల్గా ఒక మాట చెప్పినారు. ఏముందండి, అది 6th ఫింగర్తో సమానం, 6వ వేలతో సమానం అని చెప్పి ఒక అవహేళన చేసి కొట్టిపారేసినారు. ఉప ముఖ్యమంత్రి పదవికి ఉన్న వాల్యూ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ 6th ఫింగర్ అని చెప్పి. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఇబ్బంది కలిగించేటువంటి విషయం. కొంచెం ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది, వాళ్ళది ఏ ప్రాంతం అని కాదు, సీమాంధ్ర అయినా, తెలంగాణ అయినా, ఇండియాలో ఇంకే పార్టీ అయినా, ప్రపంచంలో ఇంకే పార్టీ అయినా కూడా అర్థం చేసుకోగలుగుతారు ఈ విషయాన్ని. ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఏ సంజీవ్ రెడ్డి గారు అయితే ఈ మాట అంటారో అదే సంజీవ్ రెడ్డి గారు కొద్ది మాసాల క్రితం వరకు ఉన్నటువంటి కర్నూలు రాజధానిగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో బెజవాడ గోపాల్ రెడ్డి గారి క్యాబినెట్లో ఇదే సంజీవ్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి. ఆయన ఉప ముఖ్యమంత్రి ఉండడానికేమో పనికొస్తుంది ఆ పదవి. కానీ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వారికి ఇవ్వాల్సి వస్తే మాత్రం 6th ఫింగర్ అవుతుంది. అంటే సమైక్య రాష్ట్రం భాషా ప్రయుక్తం పేరిటనో మరో పేరిటనో ఏర్పడితే తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే
ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే రేపు ఈ టైం దాకా చెప్పినా మీ టీవీ టైం చాలదు, నా టైం చాలదు, ప్రేక్షకుల టైం కూడా సరిపోదు. ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను కొన్ని పాయింట్గా చెప్తున్నా, 1, 2, 3, 4 ఐటమ్స్. తమ్ముడు కిషోర్, మహబూబ్ నగర్ జిల్లా రాష్ట్రం మొత్తం మీద అనంతపూరు, మహబూబ్ నగరు ఇట్లాంటి 1-2 జిల్లాలు చాలా భయంకరమైన దారుణమైనటువంటి కరువుతో అల్లాడుతుంది. అనంతపూర్లో అదేందో కానీ వలసలు ఉండవు, అక్కడే ఉంటారు. మహబూబ్ నగర్ నుంచి మాత్రం 17-18 లక్షల మంది ప్రతి సంవత్సరం వలసపోతారు. అక్కడ ఒక 100 టీఎంసీల నీళ్లు కేటాయించబడి ఉన్నాయి ఆ జిల్లాకి. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఆర్డిఎస్, మరో ప్రాజెక్టులు. దాని ద్వారా 5 ప్రాజెక్టుల ద్వారా అక్కడ 100 టీఎంసీల నీళ్లు కేటాయించబడింది. రియల్ గా జిల్లాకు వచ్చే నీళ్ళని కిషోర్ గారు మీరు ఆలోచించాలి. ఎందుకు ఇక్కడ ప్రజలు పోరాటం చేస్తున్నారు కానీ మీరు గమనించాలి. కేసీఆర్ గారు ప్లీజ్ వేయండి. మీరు కేసీఆర్ గారు ఒక పాయింట్ చెప్పండి సార్. నేను మాట్లాడొచ్చా? తొందరగా చెప్పండి కిషోర్ గారు చెప్పండి సార్. తెలంగాణ సెపరేషన్ కాకుండా మీరు అన్న జెంటిల్మెన్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం ఏదైతే ఉందో, డిప్యూటీ సీఎం కానివ్వండి, సీఎం గురించి తమరు మాట్లాడుతున్నారు. తమరు వక్త, గతంలో మంత్రిగా చేసి ఇవాళ ఒక ప్రాంతానికి అధినేతగా ఉన్నారు. సార్ మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని పెట్టండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రిగా ఉంటే కూడా మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. అటు తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీరు ముఖ్యమంత్రి అయినా మాకు అభ్యంతరం ఏమీ లేదు. ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఒక మంచి వాదనతో మేము వెళ్తున్నాం. మీరు సపోర్ట్ చేయండి. కేవలం మహబూబ్ నగరే కాదు, అనంతపూర్ లో బ్యాక్వర్డ్నెస్ ఉంది, ఉత్తరాంధ్ర కూడా బ్యాక్వర్డ్నెస్ ఉంది. కిషోర్ గారు కేసీఆర్ మాట్లాడివ్వండి. కిషోర్ గారు సాంబశివరావు గారు చెప్పండి సార్. నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఎవరికైనా అవకాశం ఇవ్వండి. అంటే లేదు సార్, మీరు అంగీకారం తెలిపారని చెప్పి నేను ఇచ్చాను సార్, అదర్ ఇచ్చిండేవాడిని. మై ఓన్లీ హంబుల్ రిక్వెస్ట్ ఇస్ ఐ వాంట్ టు సబ్మిట్. ఓకే సార్, నేను ఇంటర్ఫియర్ అయ్యాను. ఓకే సార్. మీరే పైన ఇందాక పెట్టారు ఒక ట్యాగ్ లైన్, కేసీఆర్ గారు మౌనానికి కారణం ఏమిటి అని. దాంతో నేను ఏమంటున్నాను, మీ చర్చ విన్నాను నేను సమగ్రంగా. సార్ విన్న తర్వాతనే నేను ఇంటర్ఫియర్ అయ్యి మాట్లాడుతా ఉన్నాను. ప్లీజ్ సార్ ప్లీజ్. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను చెప్పదలుచుకున్న మిత్రులు సావధానంగా వినండి. ఆవేశం పనికిరాదని నేను ముందే చెప్పాను. నేను ఆవేశపడట్లేదు, నేను చాలా కూల్గా చెప్తున్నాను. ఇవన్నీ చరిత్రలో జరిగినటువంటి సత్యాలు. ఇట్లా చాలా 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 జరుగుతూ ఇంకో 2 ప్రధానమైన ఘట్టాలు జరిగింది. ఒకటి ఏం జరిగిందండి, ఉద్యోగాలు మీకే ఉంటాయి, మీ భూములు మేము కొనము, తెలంగాణ రీజనల్ కమిటీ ఉంటుంది, తెలంగాణకు సెపరేట్ బడ్జెట్ ఉంటుంది, తెలంగాణ నుంచి వచ్చే ఆదాయం తెలంగాణలోనే ఖర్చు చేస్తాము. ఇవన్నీ కూడా హామీలు, ఒప్పందాలు చేసుకున్నటువంటి రవిశంకర్ గారికి తెలిసినటువంటి విషయాలు. ఇంకా వారు ప్రముఖమైనటువంటి న్యాయవాది కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా క్రమక్రమంగా ఉల్లంఘించబడుతూ ఫైనల్గా తెలంగాణ రీజనల్ కమిటీ కూడా రద్దయిపోయింది. ఆ తదనంతరం అంతకు ముందు రీజనల్ కమిటీ రద్దు కాకముందు కూడా ఎన్ని రోజులైందండి, 67లోనే మూవ్మెంట్ స్టార్ట్ అయింది. 56లో రాష్ట్రం ఏర్పడితే 56 నవంబర్ అంటే ఆల్మోస్ట్ 57 కింద లెక్కది. 56 ఎండింగ్లో ఒక నెలకు ముందు 57లో రాష్ట్రం ఏర్పడితే 67లోనే మూవ్మెంట్ స్టార్ట్ అయింది. 67 యొక్క మూవ్మెంట్ పొటకరింపులు కొత్తగూడెం ఒక బొగ్గుబావి నుంచి 64-65 నుంచే ప్రారంభమైంది. చిన్న నిరసనతో ప్రారంభమైనటువంటి ఆ మూవ్మెంట్ 67 నుంచి మొదలుకుంటే 71 వరకు భయంకరంగా జరిగిపోయింది. అప్పుడు చాలా చాలా మంది చనిపోయినారు, దుఃఖపడ్డం, అందరం కూడా బాధపడ్డం. అఫ్కోర్స్ నేను అప్పుడు 9th 10th క్లాసెస్లో ఉన్న పర్టికులర్ టైంలో విద్యార్థి, నేను కూడా పోలీసులతో దెబ్బలు కూడా తిన్నాను. అదంతా జరిగిపోయిన చరిత్ర, జరిగిపోయింది. ఓకే, దాని తదనంతరం ముల్కీ రూల్స్ అనేటివి కంటిన్యూ కావాలి అనేది సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించినటువంటి తీర్పు. ఇది కూడా హిస్టరీ. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కేసీఆర్ వక్రీకరించలేడు కదా, సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ అంటారు. ఆ ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఏంటంటే ముల్కీ రూల్ షల్ కంటిన్యూ ఫర్ తెలంగాణ. ఇంత స్పష్టంగా ఇంపరేటివ్ గా జడ్జిమెంట్ ఉంది. అది ఏఆర్ లో రెడీగా ఉంది, ఎవరైనా రెఫర్ చేసుకోవచ్చు. సత్యనారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర. దాన్ని క్రష్ డౌన్ చేయాలని డిమాండ్ చేస్తూ జయాంధ్ర మూమెంట్ వచ్చింది. ఆ జయాంధ్ర మూమెంట్ తలవొగ్గి, ఆ ఒత్తిడికి తలవొగ్గి ఆనాటి కేంద్ర ప్రభుత్వం భారతదేశ అత్యున్నత న్యాయస్థానం యొక్క ఫుల్ బెంచ్ యొక్క తీర్మానాన్ని కాలరాస్తూ దాన్ని రద్దు చేసి పడేసిందండి రాజ్యాంగ సవరణ ద్వారా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని భారత రాజ్యాంగ సవరణ ద్వారా ఆనాడున్న కేంద్ర ప్రభుత్వం చాలా క్రూరంగా, కర్కశంగా దాన్ని రద్దు చేసింది. ఇంక ఏది రక్షణ ఉంటుందండి? భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన రక్షణనే తెలంగాణ ప్రజలు కాపాడుకోలేని దుస్థితిలో ఈ సమైక్య రాష్ట్రంలో ఉంటే
ఇంకా ఏది కాపాడాలి తెలంగాణ ప్రజలను? దీని తర్వాత ఇదంతా పోతే ఈరోజు సాంబశివరావు గారు, మీరు కూడా చాలా కాలం నుంచి తెలంగాణలో ఉన్నారు, మీరు నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు, మన పూర్వ పరిచయం ఉంది. తెలంగాణలో ఈరోజు అనేక ప్రాజెక్టులకు ఇవ్వబడుతున్న నీళ్లు దాదాపు 1200 నుంచి 1300 టీఎంసీల నీళ్లు ఇస్తామని చెప్పి కేటాయింపులు పేపర్ల మీద ఉన్నాయి, అధికారిక కేటాయింపులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా తుంగలో దొక్కి ఈరోజు తెలంగాణలో నీరు వచ్చేది ఎంత, ఏ ప్రాంతానికి ఎంత వస్తుంది, మీకు ఆ విషయాలు బాగా తెలుసు. అవన్నీ చరిత్ర జరగడం నేను చేయదలుచుకోలేదు. వీటి తదనంతరం నేను చెప్పదలుచుకున్న పాయింట్ మిత్రుడు రవిశంకర్ గారికి ఒక్క సెకండ్. సో వీటన్నిటి నేపథ్యంలో 2000 సంవత్సరంలో ప్రారంభమై 2001లో ప్రారంభమైనటువంటి టీఆర్ఎస్ మూవ్మెంట్, దాని తదనంతరం వచ్చిన అనేక పరిణామాలు, కథలు, వ్యవహారాలన్నీ మేము చూస్తా ఉన్నాం. 12 సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది. 12 సంవత్సరాల నుంచి జరిగిన రభస తదనంతరం ఇప్పుడు కేంద్రంలో కదలికలు ఉన్నట్టుగా మనం ఒక వింటా ఉన్నాం వార్తలు. నాకేమైనా సమాచారం ఉందా అని ఢిల్లీ నుంచి మీరు అడిగినారు, నాకు ఏమి సమాచారం లేదు. అయితే వార్తలు అక్కడ కొన్ని పరిణామాలని, కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. నేను కూడా మీలాగే చూస్తా ఉన్నాను. దీంట్లో నేను కోరేది ఒకటి, మిత్రుడు కిషోర్ గాని రవిశంకర్ గారిని రెండే పాయింట్ చెప్పి ముగిస్తాను, మిమ్మల్ని ఎక్కువ విసిగించను. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఇంత జరిగిన తర్వాత ఒక పక్కన 69లో తెలంగాణ మూమెంట్ వచ్చింది, 72, 73లో భయంకరమైన జయాంధ్ర మూమెంట్ వచ్చింది. ఆ తర్వాత సరే అతలాకుతలంగా ఏదో కొనసాగుతూ వచ్చింది. మధ్యలో ఇందిరారెడ్డి గారు పెట్టినారు, ఇంకోలో పెట్టినారు, ప్రకాశ్ జయశంకర్ గారు అంటే ఐక్యవేదిక నడిపినారు. తెలంగాణ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఆ తదనంతరం కేసీఆర్ వచ్చిన తర్వాత ఉద్యమం కొత్త హైట్కి పోయింది. ఈరోజు చాలా చాలా జరిగినాయి, చాలా తీర్మానాలు, చాలా పార్టీలు, చాలా కథలు, అవన్నీ నేను పోదలుచుకోలేదు. వీటన్నిటి తర్వాత ఈరోజు ఒక పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందన్నట్టుగా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అది నిజమా కాదా అదేదో తేలితే కానీ తెలియదు. ఇట్లాంటి సందర్భంలో రేపు భౌగోళిక నైబర్స్గా ఉండాల్సిన వాళ్ళము, రేపు కలిసిమెలిసి బతకాల్సిన వాళ్ళము, రేపటి తరాలకు మనం ఇంకా ఈ ఆవేశాలు మాట్లాడి, ఇంకా పిచ్చి ఆవేశాలు మాట్లాడి, ఇంకా కొన్ని కథలు మాట్లాడి ఎంతవరకు మనం న్యాయం చేస్తాము? అసలు ఎందుకు ఈ రభస, ఎందుకోసం దీన్ని కొనసాగిస్తున్నాము? ఎవరి శ్రేయస్సును కాంక్షించి, ఎవరి క్షేమాన్ని కాంక్షించి, ఇటువైపు కానీ అటువైపు కానీ రెండు వైపులో కూడా లేనిపోయిన దానికి ఎందుకు దారితీస్తా ఉన్నాము? రేపు భవిష్యత్తు ప్రజల మనసులలో ఏ విష బీజాలు మనం నాటుతున్నాము? ఎందుకు తిరిగి ముఖం చూసుకోలేని పరిస్థితులు సృష్టిస్తున్నాము? ఏది ఆశించి, దేనికోసం? కాబట్టి నేను ఒకటే మీతో కోరేది ఏంటంటే, మై హంబుల్ సబ్మిషన్ టు ది డిస్కషన్ చేస్తున్న వ్యక్తుల ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంకా 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 శత్రుభావనలు కొనసాగించి ఎంతవరకు మనం ఏం సాధిస్తామండి అవుట్ ఆఫ్ దిస్ గేమ్? వాట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు గెయిన్? నంబర్ 1. నంబర్ 2, రవిశంకర్ గారు నేను ఒక మాట చెప్తా ఉన్నా. అసెంబ్లీ తీర్మానం గురించి ప్రకాష్ గారు చెప్పినది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. గుజరాత్, మహారాష్ట్ర విడిపోయే సందర్భంలో అక్కడ జరిగినటువంటి రభస తర్వాత నెహ్రూ గారు ఒక నిర్ణయం తీసుకుంటారు, కమాన్ ఫామ్ గుజరాత్ స్టేట్ అని చెప్పి. అప్పుడు అసెంబ్లీ తీర్మానానికి పంపిస్తే తీర్మానం వీగిపోతుంది మహారాష్ట్ర అసెంబ్లీలో. వీగిపోయిన తర్వాత కూడా రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారు నెహ్రూ గారు. చేస్తే దాని మీద మహారాష్ట్ర వాళ్ళు హైకోర్టు, సుప్రీంకోర్టు పోతారు. సుప్రీంకోర్టు నుంచి వెలువరించిన స్పష్టమైన తీర్పు ఏంటంటే, దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఏ రిజల్యూషన్ ఫ్రమ్ ది అసెంబ్లీ, దేర్ ఈజ్ నో నీడ్ ఎట్ ఆల్. రాజ్యాంగం స్పష్టంగా చెప్పేది ఏంది? అసలు ఎట్టి పరిస్థితులలోనూ రాష్ట్ర శాసనసభకు పంపించాలా ఫర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇట్స్ వ్యూ. శాసనసభ ఎస్ అన్నా, శాసనసభ నో అన్నా, శాసనసభ ఏమీ చెప్పకపోయినా అది డీమ్డే కాబట్టి, then the decision, the expression so expressed by the state assembly shall not be binding on the Parliament of India. ఇది స్పష్టంగా రాజ్యాంగం చెప్తా ఉంది. దీని తదనంతరం రవిశంకర్ గారు ఇంకో మాట చెప్పారు, సీమాంధ్ర ప్రజాప్రతినిధుల రాజీనామా మీదనే ఇప్పుడు ముడిపడి ఉంటుంది, మీరందరూ రాజీనామాలు చేయండి, అది ఒకటి మాత్రమే దీన్ని ఆపగలుగుతుంది అని రవిశంకర్ గారు మాట్లాడుతున్నారు. రవిశంకర్ గారు న్యాయవాది. మేము ఉండమండి బాబు, కలిసి ఉండమని చెప్తుంటే, ది ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ మిజరబుల్లీ ఫెయిల్డ్ అని మేము చెప్తా ఉంటే, లేదు మాతో ఉండి తీరవలసిందే, భార్యాభర్తలకే విడాకులు ఇచ్చుకునే అవకాశం ఇచ్చింది కాదండి మన రాజ్యాంగం, మన న్యాయ వ్యవస్థ. జబర్దస్తిగా ఉన్నతో కాపురం చేయాల్సిందే. ఇది ఎక్కడ ధర్మం అండి? ఇది ఎక్కడ పద్ధతి? నేను ఇంకో మాట ఫైనల్ గా చెప్పి ముగిస్తాను. రవిశంకర్ గారు లాంటి మిత్రులు ప్రపగేట్ చేస్తున్న విషయాలు కరెక్ట్ కాదు, అవి ఫర్దర్ ప్రొవొకేషన్స్ దారి తీస్తే తప్ప మంచికి దారి తీయవు. ఈ రోజు ఒకవేళ కేంద్రం కనుక తెలంగాణ ఏర్పాటు చేయాలనుకుంటే
మొత్తం సీమాంధ్ర మంత్రులు ఎంపీలు మొత్తం రాజీనామా చేసినా ఏమీ ఫరక్ పడదు. అదే చెప్పాను కేసీఆర్ రీజన్ వై అపారమైనటువంటి అధికారాలు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్కు ఉంటాయి, లోక్సభ శాసనసభ స్పీకర్కు ఉంటాయి. మంత్రుల రాజీనామాలు ఏవి ఆమోదించరు, శాసనసభ్యులు ఎంపీల రాజీనామాలు ఆమోదించరు, శాసనసభను లైవ్ గా పెడతారు, శాసనసభకు టైం స్టిపులేట్ చేసి పంపిస్తారు. ఆ టైం ల్యాప్ సైడ్ సరిపోతుంది, అసెంబ్లీ ఏం చెప్పకపోయినా పర్వాలేదు, దెన్ సెంటర్ కెన్ గో హెడ్ అండ్ పాస్ ద బిల్. ఇట్లాంటి పరిస్థితులన్నీ తెలిసి అవగాహన ఉండి మనం ఇంకా ఎవరిని ప్రొవోక్ చేద్దామండి? దేనికోసం అండి? రాజీనామాలు చేయడం ఒక ఆంధ్ర వాళ్ళకే వస్తుందా? తెలంగాణ వాళ్ళు చేయరా? రేపు తెలంగాణ వాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చుంటారా? దెన్ వాట్? ఇటువంటి ప్రొవోకేషన్స్ ఇంకా అవసరమా? ఇంకా కూడా మనం ఇదే పద్ధతుల్లో ముందుకు పోదామా? లేదు విజ్ఞప్తిని ప్రవర్తిద్దామా? రేపు ఒక శ్రేయస్సుని, ఉభయుల శ్రేయస్సును కోరుకునేటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌర సమాజానికి బాధ్యత వహించేటువంటి వ్యక్తులుగా ఉభయ ప్రాంతాల శ్రేయస్సును ఆశించి ముందుకు పోదామా? అదే ఆలోచించాలి. కానీ మేము ఉండమని కుండ బద్దలు పోతున్నారు తెలంగాణ ప్రజలు. ఉండి తీరవలసిందే అనడం ఎంతవరకు సమంజసం? నంబర్ 1. నంబర్ 2, ఇంకేమి లేదండి ఇక్కడ, టెక్నికాలిటీస్ లేవు. ఇప్పుడు ఏది కూడా ఆపలేదు నాకు తెలిసి. ఇఫ్ సెంటర్ టేక్స్ ఏ క్లియర్ కట్ డెసిషన్, నథింగ్ కెన్ స్టాప్ ఆన్ ద ఎర్త్. అందువల్ల ఈ అనవసరమైన రాద్ధాంతాలు వద్దనని మాత్రమే నా విజ్ఞప్తి. మీ చర్చ చూసిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయం. కాబట్టి మీ ద్వారా TV5 ద్వారా ఈ విషయం ప్రజలకు, అటు ఆంధ్ర ప్రాంతం కావచ్చు, తెలంగాణ ప్రాంతం కావచ్చు, ప్రజలకు కమ్యూనికేట్ చేద్దామనే ఉద్దేశంతో నేను వచ్చాను. నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. కేసీఆర్ గారు ఒక్క నిమిషం సార్, ఒక 2 మినిట్స్ లైన్ లో ఉండండి కేసీఆర్ గారు సార్, జంజాల రవిశంకర్ని చెప్పండి సార్. ఐ విల్ హోల్డ్ ద లైన్. ముందుగా మీ మౌనాన్ని భంగం చేసినందుకు మీరు సారీ చెప్పాలో లేకపోతే మీరు లైన్లోకి వచ్చి మాట్లాడేందుకు థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నేను రవిశంకర్ జంజాల మాట్లాడినంత మాత్రాన తెలంగాణ ఆగిపోదు, లేకపోతే సమైక్యంగా ఉండిపోదు. రవిశంకర్ మాట్లాడకపోతే సమైక్యంగానే ఉండిపోదు. 3, మీరు విన్నారో లేదో నేను డైరెక్ట్గా చెప్పా, కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరు చేయగలిగిందేం లేదు, కాన్స్టిట్యూషనల్గా అది జరుగుతుంది అని చెప్పాను. 4, ఇవాళ నేను చెప్పింది మా ప్రాంత ఎమ్మెల్యేలు పార్టీకి, అంటే పార్టీ యునానిమస్గా డెసిషన్ తీసుకుని కూడా ఏం మాట్లాడకుండా ఉన్నారని బాధతో మా ఎమ్మెల్యేలతో మాట్లాడాను. ఈ రెసిగ్నేషన్లు చేస్తే ఏం జరుగుతుందో, ఈ రెసిగ్నేషన్ డ్రామా గత 10 సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నాను. ఇంకా 5 ఏంటంటే, మీరు పెద్దలు మీకు బాగా తెలుసు, అక్కడ మీరు భాషా ప్రయుక్తంగా జరిగిందా, లేకపోతే గుజరాత్ జరిగిందా, లేకపోతే ఆ రోజున గుజరాత్ మీద క్వశ్చన్ చేస్తే ఆ తర్వాత డెసిషన్ తీసుకున్నారా అని. మీ ఒక పక్కన ఛత్తీస్గఢ్ లేకపోతే ఉత్తరాఖండ్లో 3 సార్లు అసెంబ్లీకి పంపించడం కూడా జరిగింది. విత్ అథారిటీ ఐ కెన్ టెల్ దట్. అందుకని ఏంటంటే, రవిశంకర్ జంజాల మాట్లాడినంత, అంటే ఒక పార్టీని రిప్రజెంట్ చేయడానికి వచ్చాను, ఒక పార్టీ విధానాన్ని మాట్లాడడానికి వచ్చాను, ఒక ప్రాంత భావాన్ని మాట్లాడడానికి వచ్చాను. నేను ఒక ప్రాంతాల్లో పుట్టినవాడిని కాబట్టి దాని గురించి మాట్లాడడానికి రవిశంకర్ గారు ఒక మాట ప్రస్తావించారు కాబట్టి వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ తర్వాత ఇంకెవరైనా మాట్లాడినప్పుడు నేను లైన్ లో ఉంటానండి, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ సార్, చెప్పండి. ఇప్పుడు రవిశంకర్ గారు ఒక విషయం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. మనకున్న అనుభవాన్ని బట్టి, మనకున్న పరిజ్ఞానాన్ని బట్టి డెఫినెట్గా ఇక్కడ 2 విషయాలు మనకు స్పష్టంగా బోధపడుతున్నాయి. నంబర్ 1, ఈ దేశంలో రాష్ట్రాలు 3 రకాలుగా ఏర్పడ్డాయండి. దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఏర్పడ్డ రాష్ట్రాలు 14. అవి ఒక పద్ధతిగా ఏర్పడ్డాయి. ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో సంభవించిన పరిణామాలలో ఆ రోజున్న దేశాన్ని పాలించే పెద్దలకు కలిగినటువంటి మనోభావాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ఏర్పడ్డాయి. అప్పుడు కూడా జరిగింది ఏమిటండి? ఫస్ట్ ఎస్ఆర్సీ వేశారు, జస్టిస్ పదలల్ గారిని దానికి చైర్మన్ గా వేశారు. వారు తెలంగాణ రాష్ట్రం సపరేట్ గా ఉండాలని కోరారు. ఏ తెలంగాణ రాష్ట్రం అండి? వారు చేసిన రికమెండేషన్ డెఫినెట్ గా కర్ణాటకకు పోయిన ప్రాంతాలు పోను, మహారాష్ట్రకు పోయిన ప్రాంతాలు పోను, మిగిలిన తెలంగాణ కూడా వయబుల్ స్టేటు, ఈ తెలంగాణ రాష్ట్రంగా ఉండాలి అని పదలల్ గారు రికమెండేషన్ చేశారు స్పష్టంగా. That KCR cannot misinterpret, or XYZ also cannot misinterpret. దానికి వ్యతిరేకంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్భవించింది. దానికి వ్యతిరేకంగా నేటి సమైక్య మహారాష్ట్ర ఉద్భవించింది. నాటి నుంచి నేటి వరకు అటు విదర్భ మీద ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి, అదేవిధంగా తెలంగాణలో కూడా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సందర్భాలలో జయాంధ్ర అని ఆంధ్రలో కూడా ఉద్యమాలు వచ్చినాయి. అందువల్ల నేను ఇది ఒక పద్ధతి జరిగినటువంటిది. అంటే ఎస్ఆర్సీ రికమెండేషన్ విరుద్ధంగా కేంద్ర నిర్ణయం తీసుకొని చేసిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఇండియాలో. అవి తెలంగాణ, విదర్భ. నంబర్ 1. నంబర్ 2, అసెంబ్లీ తీర్మానాలు డెఫినెట్ గా అక్కడ వాళ్ళకు విజ్ఞత కలిగింది. ఉత్తరప్రదేశ్ వాళ్ళకి కావచ్చు, ఆ జార్ఖండ్ అంటే మధ్యప్రదేశ్ వాళ్ళకి కావచ్చు, అది ఎటువంటి సందర్భంలో వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేశారో నాకు
దిగ్విజయ్ సింగ్ గారు నాకు స్వయంగా చెప్పారు, నేను కేంద్రంలో మంత్రి ఉండే టైంలో. నేను ముఖ్యమంత్రిగా ఉండి పాస్ చేసిందండి, ఇటువంటి వాగ్దానాలు ప్రజలకు చేయవద్దు, చేసినామంటే వాటిని నెరవేర్చాలా, అందుకోసమే నా రాష్ట్ర విభజన నేను ఒప్పుకున్నా అని దిగ్విజయ్ సింగ్ గారే నాకు స్వయంగా, ఎవరైతే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఛత్తీస్గఢ్ తీర్మానం పాస్ చేయించిండో బాధ్యత తీసుకొని ఆ పెద్ద మనిషి నాకు చెప్పింది ఢిల్లీలో స్వయంగా. నా ఒక్కరి ముందు కాదు, ఆర్ విద్యాసాగర్ ఒకరు ఇప్పుడు బతికినటువంటి వ్యక్తి, నీటిపారుదల సంఘ నిపుణులు, మన మాజీ ఎంపీ వినోద్ హన్మకొండ, అదేవిధంగా స్వర్గీయ జయశంకర్ గారు, వీరందరి సమక్షంలో నాకు వారు చెప్పింది. ఇవి కూడా ఉన్నాయి. వీటి తర్వాత అసెంబ్లీ తీర్మానాలు లేకుండా జరిగిన రాష్ట్రాలని, దట్ ఈస్ గుజరాత్, దట్ ఈస్ హర్యానా, ఇవన్నీ ఉన్నాయి. అయితే 3 రకాల పద్ధతులు ఉన్నాయి. అసెంబ్లీ తీర్మానం పాస్ చేసి జరిగినటువంటివి ఉన్నాయి, అసెంబ్లీ తీర్మానాలు లేకుండా జరిగినటువంటివి ఉన్నాయి, ఎస్ఆర్సీకి వ్యతిరేకంగా జరిగినటువంటివి ఉన్నాయి, అనేక ప్రయోగాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రాల విభజన ఎట్లా జరగాలి భవిష్యత్తులో దేశంలో ఉన్నటువంటి చర్చ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో జరుగుతుందని రాజ్యాంగం రాస్తున్నాం. అప్పుడు అందరు చాలా మంది మిత్రులు, ఒక అంబేద్కర్ గారు కాకుండా మిగతా మిత్రులు ఏమంటారంటే, ఇది ఖచ్చితంగా రాష్ట్రాలకే వదిలేద్దాము, అది రాష్ట్ర ప్రభుత్వాల పరిధికే వదిలేద్దాము అంటే అంబేద్కర్ గారు ఒప్పుకోరు. ఎందుకు సార్ అంటే, ఇది కేంద్రం దగ్గరనే ఉండాలా, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ రోజు సాయంత్రం అయిపోతుంది, రేపు నేను ఒక నోట్ సబ్మిట్ చేస్తాను మీకు, ఆ నోట్ చదవండి, మీరు కన్విన్స్ కాకపోతే చర్చ చేద్దామని చెప్తారు అంబేద్కర్ గారు. ఓకే అంటే రాత్రి అంతా కష్టపడి ఒక నోట్ తయారు చేసి మొత్తం మెంబర్స్ మార్నింగ్ సర్క్యులేట్ చేస్తారు. దాన్ని చదివినటువంటి ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క మెంబర్స్ అందరు కూడా సార్ వీఆర్ ఆల్ యునానిమస్లీ అగ్రీ, ఏకగ్రీవంగా మేము ఆమోదిస్తున్నాం, మీరు చెప్పింది రైట్, మీరు చెప్పిన లాజిక్ రైట్. రాష్ట్రాలలో కూడా సబ్ రీజన్స్ ఉంటాయి, ఉప ప్రాంతాలు ఉంటాయి. ఆ ఏదైనా ఒక చిన్న ప్రాంతం మనకు అన్యాయం జరిగినప్పుడు వాడు ఎక్కడ మొరబెట్టుకోవాలా, సేమ్ రాష్ట్రంలో చెప్తే మనకు అక్కడ రిలీఫ్ దొరకదు. కాబట్టి డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ అధికారం ఉండాలని చెప్పి అంబేద్కర్ గారు వాదించి, అందుకే రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ఇంత పకడ్బందీగా రాష్ట్ర శాసనసభ యొక్క ఇంటర్వెన్షన్ ఉంటది కానీ పవర్ లేదు, డిక్టేటింగ్ స్ట్రాంగ్స్ లేవు. అట్లాంటి పద్ధతినే ఆర్టికల్ 3 వాళ్ళు స్పష్టంగా రాజ్యాంగంలో పెట్టారు. ఆ ప్రకారం రాష్ట్రాలు జరిగినాయి. గుజరాత్ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యం అదే. అప్పుడు మనం 3 సార్లు జరిగినాయి తీర్మానాలు, 4 సార్లు జరిగినాయి ఉన్నాయి, జరగని ఉన్నాయి, అన్ని కూడా ఉన్నాయి. ఈరోజు కూడా ఆంధ్ర ప్రాంత మిత్రులు ఇంకా ద్వేషాలు పెంచకుండా, ఇంకా అనవసరమైన వివాదాన్ని జటిలం చేయకుండా విజ్ఞతతో తీర్మానం పాస్ చేయించండి. మీరు పాస్ చేయకుండా ఈరోజు ఆగేదేం ఉండదు. కేంద్రం ఒకవేళ నిర్ణయం తీసుకుంటే, వాళ్ళు ఒక నిర్ణయం స్పష్టంగా కనుక తీసుకుంటే మీరు తీర్మానం చేయకపోయినా ఆగేదేం లేదు. కానీ మీరేం చేస్తారు, తీర్మానం పాస్ చేయకుండా వ్యతిరేకించి తెలంగాణతో శాశ్వత శత్రుత్వాన్ని మీరు కొనుక్కుంటారు. ఇది విజ్ఞత వాళ్ళ కళ వాళ్ళు ఆలోచించాల్సిందేనా, దార్శనికత ఉన్న వాళ్ళు ఆలోచించాల్సిందేనా, విజనరీస్ చేయాల్సిన పనేనా ఇది? కాబట్టి కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఐఎమ్ అప్పీలింగ్ వెరీ హంబులీ. ఎంతవరకు మరి ఎవరి విజ్ఞత ప్రివేల్ అయిందో వేసి చూద్దాం. వాట్ ఎవర్ కమ్స్ లెట్ us see. ఎస్, ఒక్క నిమిషం సార్. కిషోర్ గారు మాట్లాడింది ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వండి సార్. కిషోర్ గారు. సార్ ఒక్క నిమిషం చెప్పండి కిషోర్ గారు. కేసీఆర్ గారు, ఐ వుడ్ ఆల్సో లైక్ టు సబ్మిట్ వన్ థింగ్ టు యూ సార్. తప్పకుండానండి. ఇవాళ భావోద్వేగాలు రెచ్చగొట్టొద్దని చెప్పని తమరు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు, ప్రొవోకేటివ్ స్పీచెస్ ఇవ్వద్దని చెప్పని. కానీ గతంలో జాగో బాగో కానివ్వండి, అవసరమైతే తలలో నరికైనా తెలంగాణ తీసుకొస్తామని చెప్పని ప్రొవోకేటివ్ స్పీచెస్ మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజల్లో విభేదాలు సృష్టించింది తమరే అన్న వాస్తవ విషయాన్ని మీడియా ద్వారా కూడా టెలికాస్ట్ అయ్యాయి సార్. ఇది విద్యార్థిగా నేను కానివ్వండి, తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి, చాలా మంది ఇవాళ మీరు ఒక కంక్లూజన్కి వచ్చారు, భావోద్వేగాలు రెచ్చగొట్టొద్దని చెప్పి. ఎందుకంటే తెలంగాణకు మీకు అనుకూలంగా వస్తున్న సంకేతాలు ఉన్నాయని మేము అందరూ భావిస్తూ ఉన్నాం. కానీ ఒకటే, 2000 ముందు మీకు ఈ విషయాలన్నింటి మీద పరిజ్ఞానం ఉండి గతంలో మంత్రిగా తెలుగుదేశం తీసుకొని ఈ రాష్ట్రాన్ని విడగొడదాం అనుకున్నప్పుడు ప్రజలందరూ అడుగుతారు, సమాధానం చెప్పాలి. కిషోర్ గారు మీ ప్రశ్న అర్థమైంది, కేసీఆర్ గారు రెస్పాండ్ కానివ్వండి. డోంట్ బాదర్. 5-10 పాయింట్ అయితే నేను చెప్తాను. మీ ఫస్ట్ పాయింట్కి నేను ఆన్సర్ చెప్తాను. డెఫినెట్ గా ఆంధ్ర వాళ్ళు బాగో, తెలంగాణ వాళ్ళ జాగో అని కేసీఆర్ అన్న మాట వాస్తవము. దాని మీద ఎప్పుడు కేసీఆర్ వెనక్కి పోడు, అబద్ధాలు చెప్పడం కేసీఆర్కి అలవాట్లేదు. కానీ నేను ఏ కాంటెస్ట్లో చెప్పినా మీరు దాన్ని గమనించాలా. నేను చెప్పిన కాంటెస్ట్ ఏంటండి, హైదరాబాద్ పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించి 14Fను తొలగిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో సిద్దిపేట పట్టణం దగ్గర తెలంగాణలో మెదక్ జిల్లాలో ఉద్యోగ గర్జన అనే సమావేశం జరిగింది. ఆ సమావేశానికి సుమారు 5-6 లక్షల మంది ప్రజలు హాజరైనారు. అక్కడ నేను చెప్పినాను, మాకున్న ముల్కీ రూల్స్ తీసేసి 6 పాయింట్ ఫార్ములా తెచ్చారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను నల్లిఫై చేశారు. అయినప్పటికీ మేము మౌనం పాటించి భరిస్తా ఉన్నాం.
ఆ యొక్క 6 పాయింట్ ఫార్ములాను కూడా కుల్లబొడిచి అందులో తెలంగాణకు రక్షణగా ఇచ్చినటువంటి 14Fని తీసేస్తామంటే ఇంకేం చేయాలి తెలంగాణ? ఇప్పుడు మేము ఏం చేయాలా? మేము బడితలు అందుకోకుండా మాకున్న మార్గం ఏంది? ఒకటిగా తెలంగాణ హక్కులు అరిస్తే ఏం చేయాలా? అందువల్ల తెలంగాణ ప్రజలారా, పోరాటమే మనకు శరణ్యం. నేను పిలిపిస్తున్న 14Fని కనుక తొలగించితే ఖచ్చితంగా మేము ఆంధ్ర బాగు అని అంటే నేను కూడా తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. 69 పునరావృతమైంది అని కేసీఆర్ చెప్పిన మాట వాస్తవం. ఎస్, ఐ స్టాండ్ బై. నేను చెప్పింది తప్పా కిషోర్? ఇప్పుడు చెప్పండి సార్. 14F అనేది ఒక చిన్న అంశాన్ని తీసుకొచ్చి సార్ 14F అంశమే కాదు, గత 10 సంవత్సరాల నుండి మీరు గత ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఉమ్మేసినా కూడా పోవట్లేదు మీరు ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు అని చెప్పని చాలా 14F ఇష్యూ మొన్న వచ్చింది, ఒక 1 year కూడా కాలేదు. 14F రాకముందు కూడా అసలు భావోద్వేగాలు రెచ్చగొట్టింది, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనసుల్ని కొల్లగొట్టింది మీరే. ఎందుకంటే మీరు చూసుకోండి ఎలక్ట్రానిక్ మీడియా 14F నిజంగా సమస్య వస్తే ఒకవేళ నిజంగా ఆంధ్ర ప్రాంత ప్రజలన్నీ హైదరాబాద్ నుంచి పంపేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. కిషోర్ గారు మీ ప్రశ్న స్పష్టంగా సూటిగా ఉంటే కేసీఆర్ గారికి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పాతయన్ని తవ్వుకోవడం కాకుండా జరిగిన చరిత్ర అందరికీ తెలుసు. ఏమైనా లేటెస్ట్ గా మీకు ఏమైనా అనుమానాలు ఏమైనా ఎటువంటి ఉంటే స్పష్టంగా సూటిగా అడిగితే కేసీఆర్ గారు ఆన్సర్ చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే సాంబశివరావు గారు, నేను కేసీఆర్ గారు ఒకటే కిషోర్ వినండి. కిషోర్ వినండి ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. నేను చెప్తాను, మీరు నాకు సోదరుడు. నేను డెఫినెట్ గా రేపు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డా వైజాగ్ వచ్చినప్పుడు మీ ఇంట్లో భోజనం కూడా చేస్తాను, నాకు అభ్యంతరం లేదు. కానీ నేను చెప్పే పాయింట్ వినండి, మీరు అబద్ధాలు వద్దు మనకి ఇక్కడ, బేసిజాలు కూడా వద్దు. నేను ఏమంటున్నా అంటే 14F ఏర్పడి మొన్న 1 year అయింది అంటుండే. మీరు 1 year కాదు, 14F తర్వాత చాలా జరిగిన తర్వాత, చాలా రభస జరిగిన తర్వాత, నాకు ముఖ్యమంత్రి రోజయ్య గారు నేను కలిసిన తర్వాత, ఆయన నిరాకరించిన తర్వాత కదా నేను ఆవరణ దీక్షకు పోయింది. దాని తర్వాత కదా December 9, 2009 ప్రకటన వచ్చింది. ఈ రోజు ఎక్కడున్నాం బ్రదర్ మనం? 1 year బ్యాక్ కాదు, అది 3.5 సంవత్సరాల క్రితం వచ్చిన విషయం అది. కాబట్టి మీరు ఇట్లా ఇంత డిస్టార్షన్ వద్దు, ఇంత పనికిమాలిన ఆవేశం వద్దు. నంబర్ 1. నంబర్ 2, డెఫినెట్ గా కొన్ని సందర్భాలు నేను జరిపే ఉద్యమానికి ప్రజల మద్దతు చూస్తుంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణ వాళ్ళను హీనం చేసి మాట్లాడడం, మీకు భోజనం తినడం మేమే నేర్పమనడం, మీకు మేము వ్యవసాయం చేయడం మేమే నేర్పమనడం అనే మాటలు ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తే దానికి జవాబుగా నేను మాట్లాడినా తప్ప నాకు నేనుగా ఎన్నడూ కూడా నేను ప్రొవోకేటివ్ గా మాట్లాడలేదు. నాకు ప్రొవోకేషన్ ఆంధ్ర నుంచి వస్తే ఐ మస్ట్ ఆన్సర్ యాజ్ ఎ తెలంగాణ మూవ్మెంట్ లీడర్. దట్స్ మై బౌండ్ అండ్ డ్యూటీ, దట్స్ మై మారల్ డ్యూటీ. అటువంటి సందర్భాలు నేను మాట్లాడిన తప్ప మామూలుగా సందర్భాలు నేను మాట్లాడలేదు. ఇవి కూడా మీరు గమనించకుండా మీరు తప్పులు మాట్లాడేట కిషోర్ గారు, మీరు యంగ్స్టర్, యూఆర్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండర్ గోయింగ్ స్టూడెంట్, మీరు నాకు చిన్న తమ్ముళ్ళు లాంటి వారు. నేను మీతో వాదించడం కాదు ఇక్కడ. కేసీఆర్ గారు 3.5 years బ్యాక్ మిస్ చేయాలి, 1 year బ్యాక్ అంటే ఎట్లా? కేసీఆర్ గారు చెప్పండి. మీరు మాట్లాడే విషయాలు నాకన్నా ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుసు. గతంలో మీరు ఏం మాట్లాడారన్నా ప్రొవోకేటివ్ స్పీచెస్ ఎవరిస్తున్నారు అనేది, నా వాయిస్ కి వాల్యూ ఉంటుందో మీ వాయిస్ కి ఎక్కువగా వాల్యూ ఉంటుందన్న వాస్తవ విషయాన్ని తెలుసు కాబట్టే నాతో పాటుగా చాలా మంది ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని నేను ఇవాళ TV5 ద్వారా తెలియజేశాను. ఎందుకంటే ప్రొవోకేటివ్ స్పీచెస్ ఎవరిచ్చారు? గతంలో ఒకవేళ మీరు అన్నారు తెలంగాణ వాళ్ళకి అన్నం తినటం నేర్పించింది ఒకవేళ ఆంధ్ర వాళ్ళు అంటే నిజంగా తప్పే, అది చాలా తప్పు. గతంలో మేము కూడా చెప్పాం, సీమాంధ్ర ప్రాంతంలోని వస్తువులన్నీ కూడా బహిష్కరించండి అని చెప్పని తెలంగాణ ప్రాంతంలో జేఏసీ కోదండరామ్ గారు పిలుపునిస్తే తెలంగాణ ప్రాంతం మనదే, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మనది కాబట్టి తెలంగాణ ప్రాంతంలో సిరిసిల్ల చీరలు మనం కొందాం, చేనేత వస్త్రాలు కొందాం అని చెప్పి పెద్ద ఎత్తున పిలిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒకటే అని చెప్పాం. ఎవరో 2-3 మాట్లాడితే అది చాలా తప్పని మేమే చెప్తా ఉన్నాం. నాలుకలు కోస్తామన్న తప్పే. ఒకవేళ నిజంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అన్నం తినడం నేర్పించిన దాన్ని వేరే ఆంధ్ర ప్రాంతం వాళ్ళని కూడా అది తప్పే. డెఫినెట్ గా కిషోర్ గారిని ఆపుతున్నాను. నేను మీతో అలవాటు లేదన్నాడు అనపర్తి ఎమ్మెల్యే కేసీఆర్ గారు రియాక్ట్ అవ్వద్దా? చంద్రబాబు అంటే కూడా రియాక్ట్ అవ్వద్దా? కేసీఆర్ గారు లైన్ లో ఉన్నారండి. కేసీఆర్ గారు లైన్ లో సార్, లెట్ us రెస్పెక్ట్ కేసీఆర్ వర్డ్స్. కేసీఆర్ గారు లైన్ లో ఉన్నారు. నేను కేసీఆర్ గారు ఎప్పుడు నేను ఎట్లా కట్ చేస్తాను? ఒక నిమిషం. అనపర్తి ఎమ్మెల్యే శేషారెడ్డి గారు, కేసీఆర్ గారు ఒక సెకండ్. అనపర్తి ఎమ్మెల్యే శేషారెడ్డి గారు ఏదో మాట్లాడతారు, మీరు లైన్ లోకి వచ్చారు. శేషారెడ్డి గారు చెప్పండి. హలో శేషారెడ్డి గారు, మీ ప్రశ్న స్పష్టంగా సూటిగా ఉండాలి. నమస్తే. నమస్తే అండి. చెప్పండి. హలో చెప్పండి బ్రదర్, చెప్పండి. హలో శేషారెడ్డి గారు చెప్పండి. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. హలో
శేషారెడ్డి గారు నేను వింటున్నా, మీ వాయిస్ వస్తా ఉంది. శేషారెడ్డి గారు మీరు మాట్లాడండి, కేసీఆర్ గారు రెస్పాండ్ అవుతున్నారు.